హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. బయటపడ్డ దువ్వాడ శ్రీనివాస్ అసలు నిజ స్వరూపం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వైఎస్ఆర్ సిపిఐ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రోడ్డెక్కింది. శ్రీకాకుళం జిల్లా టెక్కిలి అక్కవరం సమీపంలోని నేషనల్ హైవే పక్కన ఆయన ఇల్లు ఉంది. ఇద్దరు కుమార్తెలు హైందవి నవీనాలను ఆయనను కలిసేందుకు వచ్చారు. వారిద్దరు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి వచ్చారు. రాత్రి 8 గంటల వరకు అక్కడే నిరీక్షించిన ఇంటి గేట్లు తెరుచుకోలేదు. ఇద్దరు కూతుర్లు కాసేపు గేటు గడియలు కొట్టినా, కారు హారన్ మోగించినా లోపలున్న వారు స్పందించలేదు. ఇంట్లో లైట్లన్నీ ఆర్పేశారని, లోపల వాహనాలు ఉన్నాయని ఇద్దరు కుమార్తెలు చెప్పారు. తన భర్త తండ్రి చనిపోయినా తన తండ్రి శ్రీనివాస కనీసం పరామర్శకు కూడా రాలేదని పెద్ద కుమార్తె హైందవి ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ చేసినా, మెసేజ్లు చేసినా స్పందించడం లేదని, గేటు లోపల వైపు నుంచి తాళాలు వేశారని ఆరోపిస్తున్నారు. తన తండ్రి మరో మహిళతో కలిసి ఉంటున్నారని, భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకోకుండా పరాయి మహిళతో ఎలా కలిసి ఉంటారని కుమార్తెలు ఫోన్ లో మాట్లాడుతూ కనిపించారు. ఆమెకు గతంలోనే వేరొకరితో వివాహం అయ్యి పిల్లలున్నారని, ఇప్పుడు తమ తండ్రిని ట్రాప్ చేసి ఇంట్లోకి ఎవరిని రాకుండా కుట్రలు పండుతుందని శ్రీనివాస్ కుమార్తెలు ఆ కాలులో ఆరోపించారు. తాము తండ్రితో కలిసి ఉండాలని వస్తే ఆమె అడ్డుకుంటుందని మండిపడ్డారు. పరాయి మహిళ మోజులో పడి తండ్రి తమను పట్టించుకోవడం లేదని, కాల్స్ చేసినా మెసేజ్లు చేసినా స్పందించడం లేదని తెలిపారు. సంగతి ఏమిటో తేల్చాలని కుమార్తెలు అక్కడికి వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. కొంతకాలం దువ్వాడ శ్రీనివాసు వాణిల మధ్య వివాదం నడుస్తుందని తెలుస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ 2014లోని వైఎస్ఆర్ సిపి అభ్యర్థి టెక్కలి నుంచి పోటీ చేసి అచ్చెన్నాయుడు మీద ఓడిపోయారు. 2019 ఎన్నికల్లోని శ్రీకాకుళం ఎంపీగా వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా జగన్ పదవి కట్టబెట్టారు. 2024 ఎన్నికల్లోని మళ్లీ టెక్కలి నుంచి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. శ్రీనివాస్ ఇప్పుడు ఈ కుటుంబ వివాదంలోని చిక్కుకుపోగా ఈ వ్యవహారంపై స్పందించాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.